వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు పెదగోల్కొండ లొకేషన్లో ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి టువర్డ్స్ పెదగోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి టువర్డ్స్ మనకి నందిపల్లి మీదుగా మన్సానపల్లి నాగారం వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ అండి. సో ప్రజెంట్ ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్. మీకు నేను చూపించే లొకేషన్ వచ్చేసి రైట్ నౌ కండిషన్ అండి ఇది. సో రైట్ నౌ మనకి కనెక్టివిటీ రోడ్ అయితే ఇలా ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఓఆర్ఆర్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఈస్ట్ గేట్ అని చెప్పేసి ఒక డిటీసీపీ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్లో మనకి 2 ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో ఆ లొకేషన్ చూపించడం కోసం ఇక్కడికి వచ్చాము. సో మీకు ఈ కనపడే రోడ్డే మనకి ప్రాజెక్టుకి వచ్చేటువంటి యాక్సెస్ రోడ్ అండి. రోడ్ యాక్సెస్ ఉన్నటువంటి ప్రాజెక్ట్కి రోడ్ యాక్సెస్ ఉన్నటువంటి కనెక్టివిటీ అండి ఇది. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. చాలా ఓల్డ్ లేఅవుట్ అండి. మనకి ఎంట్రన్స్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. మీకు ఎంట్రన్స్ ఆర్చ్ అయితే కనపడుతుందండి ప్రాజెక్ట్ దగ్గర. సో ఇది మనకి ఎంట్రన్స్ ఆర్చ్. సో మనకి ఎదురుగా కనపడే రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. సో ఇందుట్లో మనకి ఫేజ్ 1 ఫేజ్ 2 అట్లా మనకి డెవలప్మెంట్ అయితే చేయడం జరిగిందండి. మనకి ఫేజ్ 1 ఎంట్రన్స్లో ఉంటుంది, ఫేజ్ 2 మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది. సో మనకి సేల్కి వచ్చినటువంటి ప్లాట్స్ ఫేజ్ 2లో ఉంటాయండి. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఎంట్రన్స్ నుంచి కూడా మనం లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. సో ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి. మనకి రైట్ టు లెఫ్ట్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో మనకి ఓఆర్ఆర్కి చాలా దగ్గరలో ఉంటుందండి. సో ఇందులో సౌత్ ఈస్ట్ కార్నర్స్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే మనకి సేల్కి రావడం జరిగిందండి. సో దీనికి ఆనుకొని మనకి డాలర్ సిటీ అని చెప్పేసి జీపీ లేఅవుట్ ఉంటుంది. సో దాంట్లో కూడా ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ప్రజెంట్ రైట్ నౌ నేను మీకు ఈ ప్రాజెక్ట్ ఎందుకు చూపిస్తున్నా అంటే మనకి ప్లాట్స్ డిటీసీపీ అప్రూవల్ ఉంది కాబట్టి నేను మీకు ప్రజెంట్ అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని అయితే అవుతున్నాయండి. మీరు వీడియోలో చూడొచ్చు అది కూడా. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ఈ ఈస్ట్ గేట్ అనే లేఅవుట్లో మనకి ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ప్రైస్ రేంజ్ అయితే నేను మీకు ఎక్స్పోజ్ చేయను దయచేసి, ఎందుకంటే కొన్ని డిఫరెంట్ ప్లాట్స్ డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయండి. సో మీకు ఓకే మనకి ఈ లొకేషన్ ఓకే అని అనుకున్న వాళ్ళు దయచేసి డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి అడగండి. మీకు ప్రైస్ అయితే నేను చెప్పగలనండి. సో బీటీ రోడ్స్ ఉంటాయి, డ్రైనేజెస్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్లో. కాకపోతే చాలా ఓల్డ్ లేఅవుట్ కాబట్టి ప్రాపర్ మెయింటెనెన్స్ లేక ఇలా పాడైపోయింది. సో మనకి ప్లాట్ విషయానికి వస్తే మనకి 267 స్క్వేర్ యార్డ్స్ అండ్ మనకు 400 స్క్వేర్ యార్డ్స్ ఇట్లా మనకి ఇందులో అయితే ప్లాట్ సైజెస్ ఉన్నాయండి. సో చూస్తున్నారు కదా, మనకి చాలా ప్రైమ్ ఏరియాలో మనకి 40 ఫీట్ రోడ్డుకే ఆనుకొని ఉంటాయండి ప్లాట్స్ కూడా. సో మనకి ఇందులో పార్క్స్ ఇచ్చారు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ ఇచ్చారు, సో మనకి డ్రైనేజ్ కనెక్షన్స్ ఇచ్చారు. సో ఎలక్ట్రిసిటీ కూడా ఇందులో అయితే అవైలబుల్ ఉందండి. సో మనకి ఇక్కడ నుంచి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఓఆర్ఆర్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే అవుటర్ రింగ్ రోడ్ ఉంటుందండి ఈ మన ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ ముందున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా ఓఆర్ఆర్కి కనెక్ట్ అవుతుందండి. సో దాంతోపాటు మనకు ఈ లొకేషన్లో మనకి మల్టిపుల్ వెంచర్స్లో మల్టిపుల్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. లైక్ మనకి ప్రాజెక్ట్ బిహైండ్ ఉన్నటువంటి గ్రీన్ సిటీ లేఅవుట్లో కూడా మన దగ్గర ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో శరత్ చంద్ర, మనకి చలపతి లేఅవుట్స్, మనకు కేవీఆర్, సో మనకి సత్యదేవ్, మనకి జోనా, సో ఇట్లా కొన్ని ప్లాట్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయండి ఇందులో. సో ప్రాజెక్ట్ అయితే చాలా ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో మనకు చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. మనకి ఇది వచ్చేసి పెదగోల్కొండకి చాలా దగ్గరగా ఉంటుందండి. సో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇది చాలా బాగుంటుందండి ప్రాజెక్టు కూడా. ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటాము, మనకి చాలా తక్కువ రేట్లో కావాలంటే బిలో 20,000 బిలోనే ఉంటుందండి ఇందులో ప్రైస్ అయితే. సో మీకు ఈ రోడ్ అయితే నేను మీకు డైరెక్ట్గా మీకు ప్రాజెక్టు లోపల నుంచి నేను బయటకు వెళ్తున్నానండి. సో మనం మెయిన్ రోడ్కి వెళ్తున్నాం ఇప్పుడు. మనకి రైట్ టు లెఫ్ట్ అయితే ప్లాట్స్ ఉంటాయి, ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇది కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ఈ లేఅవుట్లో మనకి అప్ టు మనకు మంచి అంటే ప్రైమ్ ఏరియాలో ప్రైమ్ కార్నర్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.